అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కర్మ ఎవరిని వదిలిపెట్టదని మన దేవతల కన్నా ముందే పితృదేవతలు మన కష్టాలను తీర్చడానికి ఎంతో తపన పడతారని చెప్పేదే ఈ వ్రత కథ. గత జన్మలో బ్రాహ్మణులను వధించిన పాపం వలన తాను ఒక రాజైనప్పటికీ సంతానం కలగలేదు. చనిపోయిన తండ్రి కొడుకు బాధం చూడలేక పాప పరిహారానికి ఒక ఉపాయాన్ని కొడుకు కలలో చెప్తాడు. ఇంతకీ ఆ కొడుకెవరు? తండ్రి చెప్పిన ఉపాయం ఏంటి? చివరికి ఆ ఉపాయం ఫలించిందా? దేవేంద్రుని రథం సైతం ఆ రాజ్యం మీదే ఎందుకు కూలిపోయింది? భర్తను మోసగించిన వడుపు వృత్తి చేసుకునే స్త్రీకి ఎలాంటి జన్మ వచ్చింది? కుష్ఠరోగంతో ఉన్న ఒక చండాల స్త్రీని గణేష దూతలు ఎందుకు వారి లోకానికి తీసుకెళ్లారు? శ్రీ గణేష పురాణంలోని సంకటహర చతుర్థి వ్రత కథ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే కథ పూర్తిగా అర్థమవుతుంది. కుష్ఠరోగి అయిన స్త్రీ అత్యంత సౌందర్యవతిగా మారి ఆమె చూపు పడితేనే ఇంద్రుని విమానం ఎందుకు ఎగరగలిగింది? తెలుసుకునే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి జై గణేష అని కమెంట్ చేయండి. పూర్వం మధ్యదేశంలో సహస్రావతిపురాన్ని రాజధానిగా చేసుకుని సూరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. సద్గుణవంతుడు దయామయుడు అయిన ఆ మహారాజు ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతని భార్య సౌందర్యవతి, పరాక్రమవంతురాలు. ఒకరోజు సూరసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళుతున్న ఒక విమానం అతనికి కనిపించింది. దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్న ఆ విమానం నుండి ఒక మధురమైన గానం వినిపించింది. ఆ గానం ఎవరిదో కనుక్కుని రమ్మని తన దూతల్ని పంపించాడు. వారు అక్కడికి వెళ్లేసరికి హఠాత్తుగా ఆ విమానం కింద పడిపోయింది. దూతలు తిరిగొచ్చి ఈ విషయాన్ని మహారాజుకు తెలియజేశారు. సూరసేనుడు వెంటనే మంత్రులను వెంటబెట్టుకుని విమానం కూలిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ విమానంలో దేవరాజు ఇంద్రుడు అతని పరివారము ఉన్నారు. వారిని చూసి ఆశ్చర్యపోయాడు. వారికి భక్తితో సూరసేనుడు నమస్కరించి, దేవేంద్ర, అమరులైన మీ దర్శనం భూలోకవాసులమైన కలగటం మా అదృష్టం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి మహాపురుషుల దర్శనం నాకు కలగదు. మా జన్మ పావనమైంది. దేవేంద్ర, ఇంతకీ ఈ విమానం ఇక్కడే కూలిపోవడానికి కారణమేంటి? అప్పుడు ఇంద్రుడిలా అన్నాడు, మహారాజా, మా విమానం నీ నగరం మీదకి రాగానే ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడైన మహాపాపి చూపుపడింది. దాని ఫలితమే ఇది. దేవేంద్ర, కొంతకాలం ఇక్కడే ఉండి మమ్మల్ని తరింపచేయండి అన్నాడు రాజు. నా రాజ్యంలోని వారి వలనే ఇలా జరగటం, దానిని సరిచేయాల్సిన బాధ్యత కూడా నాదే కదా అని అర్థించి ప్రార్థించాడు. మహారాజా, దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. మీ నగరంలో సంకటహర చతుర్థి వ్రతం ఆచరించిన వారెవరైనా ఉన్నారా? 1 సంవత్సరం పాటు వారి వ్రతఫలం ధారపోస్తే మా విమానం పైకి లేస్తుందన్నాడు. దేవేంద్ర, తప్పకుండా పిలిపిస్తాను. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎలా ఆచరిస్తే ఫలితాలుంటాయి, అసలు ఆ దేవుడెవరు, గతంలో ఈ వ్రతాన్ని ఎవరైనా చేసి ఫలితాలు పొందారా తెలియచేసి పుణ్యం కట్టుకోండి అన్నాడు. పూర్వం సకల సద్గుణవంతుడు, అమిత బల పరాక్రమాలు కలిగిన కృతవీరుడనే మహారాజుండేవాడు. ఎన్నో యజ్ఞయాగాలు, దాన ధర్మాలు చేసిన సత్యప్రవర్తుడు. ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్న నిత్యం దేవతలను, అతిథులను సేవిస్తూ ఉంటాడు. ప్రతిరోజు 12,000 మందితో సహపంక్తి భోజనం చేసేవాడు. భార్య పేరు సుగంధి. ఆమె సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ప్రజల సేవలో భర్తకు ఏమాత్రం తగ్గేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా వారికి సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం యజ్ఞాలు, యాగాలు, పుణ్యతీర్థాలు ఎన్ని చేసినా ఫలితం కనిపించలేదు. బాధతో రాజ్యాన్ని మంత్రిగారికి అప్పగించి అరణ్యానికి వెళ్లిపోయాడు రాజు. ఒక పవిత్ర ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని త్యజించి కేవలం పైనుండి రాలిన ఆకులను మాత్రమే భుజించేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు కింద తపస్సు చేస్తున్న కృతవీరుణ్ణి చూసి చిక్కి శల్యమైన అతని శరీరానికి జాలిపడి వెంటనే పితృలోకానికి వెళ్లి కృతవీరుని తండ్రికి తెలియజేశాడు. పుత్ర సంతానం కోసం తన కొడుకు పడుతున్న బాధను చూసి చలించిపోయాడు కృతవీరుడు తండ్రి.
నారదుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న కృతవీరుడు తండ్రి సరాసరి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, ప్రభు, నా కుమారుడు దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు, పేదలకు దాన ధర్మాలు చేశాడు, మంచి కార్యాలే చేశాడు. అయినా పుత్ర సంతానం కలగకపోవటానికి ఏం పాపం చేశాడు అని అడిగాడు. ఏం చేస్తే పాపం తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని దీనంగా అర్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, భక్త, నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే దుర్మార్గుడు, చూస్తేనే పుణ్యకరములు నశించిపోయే ఒక పంచముడు. అతను దారికాచి 12 మంది బ్రాహ్మణులను చంపి వారి వద్దనున్న సంపదను దోచుకున్నాడు. ఆ సొత్తును తీసుకుని సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. బయట నుండి తన కుమారుణ్ణి వస్తూనే గణేశ గణేశ అని పేరు పెట్టి పిలవటం మొదలుపెట్టాడు. కుమారుడు వచ్చి తండ్రి తెచ్చిన సొత్తును ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి భోజనం చేసేశారు. కొన్నాళ్ళకి పరమపాపి అయిన సాముడు మరణించాడు. తనను తీసుకెళ్లేందుకు వినాయక లోకం నుండి దూతలు వచ్చారు. ఎందుకంటే పూర్వం చవితినాడు దొంగతనం చేసే యావలో పొద్దుట్నుంచి ఏమీ తినకుండా సంధ్యా సమయంలో కొడుకుని గణేశ గణేశ అని పిలవటం, ఇద్దరూ కలిసి గణేశ ప్రసాదం తినటం వల్ల అమితమైన పుణ్యం లభించింది. పైగా ఆ రోజు గణేశునికి ప్రీతికరమైన తిథి కూడా. అందుకే సాముడికి స్వామివారి అనుగ్రహం లభించింది. దూతలు తెచ్చిన బంగారం విమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళాడు. అలా అతని పూర్వజన్మ వల్లనే నీ పుత్రునిగా జన్మించాడు. అయితే అతను ప్రస్తుతం ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ గత జన్మలో విప్రులను వధించిన పాపం వలన ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతను చేసిన పాపం నశించినప్పుడే పరిహారం దక్కుతుందన్నాడు. పితామహ, మా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాతకం క్షమించరానిదే. అయితే పోగొట్టే మార్గం కూడా తమరే చెప్పాలి. ఎంత కష్టమైనా సరే సెలవేయండి స్వామి అని వేడుకున్నాడు. అత్యంత మహిమాన్వితమైన శ్రీ గణేశ సంకటహర చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతను చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాసం బహుళపక్షంలో మంగళవారం చతుర్దశి తిథి నాడు ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు సాయంత్రం చంద్రోదయంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఉదయాన్నే స్నాన సంధ్యాది అనుష్ఠానం అన్నీ పూర్తి చేసి గణపతి ఏకాక్ష మంత్రాన్ని కానీ షడాక్షర మంత్రాన్ని కానీ జపిస్తూ ఉండటం నుండి ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు స్వీకరిస్తూ మౌనంగా ఉంటూ మనసులో గణపతి నామస్మరణ చేస్తూ సాయంత్రం స్నానం చేసి వ్రతం చేశాక షోడశోపచారాలతో పూజించి నివేదన చేసి పానకం, వడపప్పు, ఉండ్రాళ్ళు, అరిసెలు ఇలాంటివి శక్తి కొలది సమర్పించాలి. నువ్వుల పిండి సమర్పించాలి. 21 రకాల పళ్లను, పత్రాలను, దక్షిణ తాంబూలాన్ని స్వామికి సమర్పించాలి. చంద్రోదయం నాటికి గణేష్ని అందంగా అలంకరించి మూలమంత్రంతో పూజ చేస్తూ చంద్రునికి అర్ఘ్యమివ్వాలి. ఆ తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ చెప్పుకుని కనీసం 21 మంది విప్రులకు భోజనం పెట్టాలి. ఆ తరువాత గణేశుని వ్రత కథను విని తాను మౌనంగా స్వామివారి ప్రసాదం స్వీకరించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ స్వామిని స్మరించాలి. ఈ విధంగా 1 సంవత్సరం పాటు చేస్తే ఆ పాపాలన్నీ క్షయమైపోతాయి. అన్ని కోరికలు తీరి సంతాన సౌభాగ్యం కలుగుతుంది. ఆయురారోగ్యాలు సమకూరుతాయి. దీనిని జమ్మి చెట్టు మొదట్లో చేస్తే ఇంకా శుభం. ఉపవాసం చతుర్దశితో మొదలుపెట్టి మరుసటి రోజు సాయంత్రం విడవాలి. మంత్రజపంతో చేస్తే పుట్టు గుడ్డి చెవుడు మూగవారికి కూడా నయమవుతాయి. రాజ్యాలు తిరిగొస్తాయి. మార్గశిర బహుళ చవితి నాడు ఆహారం ముట్టుకోకూడదు. ప్రతి మాసంలో చతుర్దశి తిథి వస్తుంది. ప్రతి మాసానికి ఒక్క నైవేద్యాన్ని స్వామికి సమర్పించాలి. నియమపూర్వకంగా ఆచరిస్తే కోరికలు నెరవేరుతాయని బ్రహ్మదేవుడు సంకటహర చతుర్థి వ్రత కథను, విధానాన్ని కృతవీరుడు తండ్రికి తెలియజేశాడు. బ్రహ్మదేవుడికి నమస్కరించి భూలోకంలో తన మందిరంలో నిద్రిస్తున్న కొడుక్కి తెలియజేశాడు. తన తండ్రి కల్లో కనిపించినందుకు ఎంతో సంతోషించి మరునాటి ఉదయం నిద్రలేచి మంత్రులను, పురోహితులను పిలిపించాడు రాజు. కల్లో తన తండ్రి గారు పుత్ర సంతానం కోసం తాను ఆచరించవలసిన సంకటహర చతుర్థి లేక గణేశ చతుర్థి వ్రతం గురించి అందరికీ తెలియజేశాడు. అది విన్నవారంతా ఎంతో సంతోషంతో వారి సూచనలను, సలహాల మేరకు చతుర్దశి వ్రతాన్ని కృతవీరుడు మంగళవారం చతుర్దశి తిథి కలిసి వచ్చిన రోజు తన తండ్రి కలలో చెప్పిన విధంగానే ఆచరించాడు. తర్వాత 21 మంది బ్రాహ్మణులకి షడ్షోపేతంగా విందు భోజనం పెట్టి
దక్షిణ తాంబూలాలతో వారిని సంతృప్తిపరిచాడు. గణేశుని పూజలో ప్రీతిపాత్రమైన దూర్వాపురాలు అంటే గరికను సమర్పించాడు. భక్తి శ్రద్ధలతో ఆచరించి సంతానాన్ని పొందడమే కాకుండా తన రాజ్యంలోని ప్రజల చేత కూడా ఈ వ్రతాన్ని ప్రతి నెల ఆచరింపచేశాడు. మహారాజు ఆచరించిన సంకటహర చతుర్థి వ్రత మహిమ ఎంత గొప్పదో ఇది కృతవీరుడి ద్వారా తీసుకురాబడింది. స్మరించినంత మాత్రానే సకల పాపాలు నశించిపోతాయి. ధర్మరాజు శత్రువులను ఈ వ్రతం చేయటం వల్లనే జయించాడు. ఇక మా విమానం పైకి ఎగిరే మార్గం చూడండి అంటాడు దేవేంద్రుడు. ఇంద్రుడి ద్వారా గణేష చతుర్థి మహత్యం విన్న సురసేన మహారాజు ఎంతో సంతోషించాడు. తన భటులతో తన రాజ్యంలో నలుమూలల ప్రజలు ఈ వ్రతాన్ని ఆచరించిన వారెవరైనా ఉన్నారేమో అని కనుక్కోమన్నాడు. అలా భటులు వెళ్ళగా ఒకరి ఇంటి ముందే విమానం ఆగి ఉంది. ఇంట్లోకి వెళతారు భటులు. ఒళ్లంతా కుష్ఠవ్యాధితో పీడించబడుతూ గాయాలతో రక్తం కారుతూ ఒక చండాల స్త్రీ వారికి కనిపిస్తుంది. ఆమె కోసమే ఆ దివ్య బంగారు విమానం వచ్చిందని తెలుసుకుని విమానం నుండి దిగిన గణేష్ దూతలను ఆశ్చర్యంతో అర్థం కాక, ఓ దూతలారా, ఈ మాతృమూర్తి బహు జుగుప్సాకరంగా ఉంది, వికృతమైన శరీరం ఉంది, మరి ఇలాంటిది పాపి కోసం మీరెందుకు వచ్చారు అన్నాడు. ఆ గణపతి దూతలు వారితో, భటులారా, బంగారు దేశంలో సారంగధరుడు అనే క్షత్రియుడుండేవాడు. అతని కుమార్తె పేరే సుందరి. మునుల మనస్సులను కూడా మోహింపచేసేంత అందం ఆమెది. ప్రారబ్ధవశాన పెద్ద జారగా మారింది. యువతులను పతితులుగా చేస్తూ నగరమంతా స్వేచ్ఛగా తిరుగుతూ కోరిన వారితో రమిస్తూ కాలం గడిపేది. అలా ఆమె చిత్రుడు అనే యువకుణ్ణి వివాహం చేసుకుంది. కాని ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. అతని దగ్గరున్న సొమ్మునంతా విలాసాలకు ఖర్చు చేసింది. అతన్ని మద్యానికి బానిస చేసింది. ఒకనాటి రాత్రి భర్త నిద్రపోతున్న సమయంలో సుందరి అందంగా అలంకరించుకుని నమ్మెతిగా తన వీటుని దగ్గరకు బయలుదేరింది. అంతలోనే మెలకువ వచ్చి తన భార్య బయటికి వెళ్లడం గమనించిన అతను ఆమె చేయి పట్టుకుని ఆపుతూ, ఓసి నీచురాలా, భర్తను నేనుండగా విటునితో జారత్వం ప్రదర్శిస్తావా? నీకేమన్నా బుద్ధి ఉందా? నీవు అసలు ఆడదానివేనా అని తీవ్రంగా మందలిస్తాడు. ఆ మాటలు విన్న సుందరి అణుచుకున్న కోపంతో అప్పటి వరకు ప్రశాంతంగా కనిపిస్తుంది. కొద్ది రోజులు గడిచాక ఒక రాత్రి భర్త గాఢ నిద్రలో ఉండగా పెద్ద కత్తితో పొడిచి విటునితో పారిపోతుంది. మరుసటి నాటి ఉదయం ఇరుగు పొరుగు వారు చూస్తారు. అతని దీనస్థితికి జాలిపడి వారే అంత్యక్రియలు చేయిస్తారు. దీనంతటికీ కారకురాలైన ఆ సుందరి గురించి రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. రాజు, ఓ భటులారా, ఆమె ఎక్కడున్నా పట్టుకుని తీసుకురండి అని ఆదేశిస్తాడు. చాలా రోజులు గడిచాయి. ఒకరోజు చీకట్లో వెళుతుంటే పట్టుకుని భటులు రాజు ముందుకు నిలబెడతారు. మహారాజు కోపంతో మరణశిక్షను సుందరికి విధిస్తాడు. ఆ తర్వాత సుందరి మరణిస్తుంది. యమదూతలు వచ్చి ఆమెను ఈడ్చుకుని పోయి నరకంలో పడేస్తారు. ఎన్నో యాతనలు పెడతారు. తాను చేసిన పనులకు దుఃఖిస్తూ ఉంటుంది. ఆ నరకంలో కల్పాంతం వరకు శిక్షలను అనుభవిస్తూనే ఉంది. చివరికి ఆమె తిరిగి ఇలా కుష్ఠవ్యాధితో నీ రాజ్యంలో జన్మించింది. ఒకనాడు ఈ చండాలి మద్యం తాగి మత్తెక్కిపోయి ఇల్లు తిరుగుతూ చంద్రోదయ సమయానికి సంకష్ట చతుర్దశి వ్రత కథను వింది. ఒకరి ఇంటి దగ్గరకు వెళ్లి కథను విని వారు పెట్టిన ప్రసాదాన్ని భుజించింది. ఆ సమయంలో గణేశుని మనసారా స్మరించింది. ఆ ఒక్క పుణ్యకారణం కారణంగానే గణేశ లోకానికి వెళ్లే అర్హత సంపాదించింది. కనుకే శరీరంతో తీసుకుని వెళ్ళటానికి వచ్చారని చెబుతాడు దూతలు. ఆ కథ పూర్తిగా విన్న రాజభటులు రాజుగారు తమనెందుకు పంపారో, ఇంద్రుడి విమానం ఎలా కూలిపోయిందో తిరిగి వారికి కనిపిస్తుంది. ఆ విమానంలో దివ్య రూపాన్ని ధరించిన చండాలి ఒక్కసారి కిందకు చూడగానే ఆమె దివ్య దృష్టి ఇంద్రుడి విమానంపై పడుతుంది. పుణ్య ప్రభావంతో ఇంద్రుడి విమానం కూడా పైకి లేస్తుంది. అందరూ చూస్తారు, అవాక్కవుతారు. ఇక సూరసేనుడు ఆ వింతలు తలుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు. ఆ చండాలి గణపతి లోకానికి చేరుతుంది. ఆ విమానం ఎక్కగానే ఆమె శరీరం దివ్యకాంతి రూపంలోకి మారిపోతుంది. మంగళ వాయిద్యాలు మధ్యన గణపతి దూతలు గణేశ లోకానికి తీసుకెళ్తారు ఆమెను.
ఈ విషయాన్ని పరుగున వెళ్లి సూరసేనుడికి చెబుతారు రాజభటులు. ఇక సూరసేనుడు కూడా ఈ దివ్య వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకుని తన గురువైన వశిష్ఠ మహర్షిని పిలిపించుకుని ఆయనకు అర్ఘ్యపాదులతో నమస్కరించి, గురువర్య, నేను ఇటీవలే ఇంద్రుని ద్వారా సంకటహర చతుర్థి వ్రతాన్ని తెలుసుకున్నాను, దయచేసి మంచి ముహూర్తం నిర్ణయించండి అనగానే మహారాజు బహుళపక్షంలో వచ్చే చతుర్దశి మంగళవారం సూచిస్తాడు. ఆ రోజు వ్రతం చేసుకో, నీ సంకల్పాలన్నీ నెరవేరుతాయని చెప్తాడు. ఆశీర్వదించి వెళ్లిపోతాడు. ఇక సూరసేనుడు మహర్షి చెప్పినట్లుగానే వ్రతాన్ని ఆచరించి పూర్తి చేస్తాడు. ఆ తర్వాత సూరసేనుడు కూడా గణేశ లోకానికి చేరుకుంటాడు. ఇదండి సంకటహర చతుర్థి వ్రత కథ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గణేష్ అని చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.